ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానము సామెతలు 4:20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. వాక్యములో ఉన్న సత్యమును మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క మాటలను మనము ఆలకించాలని కోరుకుంటున్నాడు, వాటికి మనము చెవియొగ్గాలని కోరుకుంటున్నాడు. అంటే దేవుని వాక్యాలు మనం అనేక సార్లు వింటుంటాం, చదువుతూ ఉంటాం, కానీ వాటిని గ్రహించి వాటిని హృదయంలో స్థిరపరచుకున్నప్పుడు, అవసరమైనప్పుడు ఆ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని హృదయాల్లో స్థిరపరచుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా.